చోటు మారలేదు బైక్ మీద రయ్యుమన్న రూట్ మారలేదు నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు నువ్వెందుకు మారావే శైలజ 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 గుండెల్లో కొట్టావే ఢోలు బాజా శైలజ 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 నీకోసం చెయ్యాల ప్రేమ పూజ శైలజ 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 గుండెల్లో కొట్టావే ఢోలు బాజా శైలజ 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 నీకోసం చెయ్యాల ప్రేమ పూజ. Welcome to the ultimate stand-up comedy show, Pata! Now let's call upon stage Fidel, Funny, Otto, Ram Prasad and Mukha Avinash! ఏమైంది అరే గోలీ మార్ 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 అంటే నన్ను కొడుతుంది అది దమ్ముంటే మాట్లాడు జస్టిఫికేషన్ రాదే గోలీ అంటే వీడి గోలిగాడా అరే ఎప్పుడో కక్ష పెట్టుకుందిరా అరే నువ్వు చెయ్యి లేపరా దాని పక్క నుండి నువ్వు చెయ్యి లేపరా చూసినారా ఈ చెయ్యి లేపుతూనే పడిపోయింది ఈ చెయ్యి లేపితే వచ్చేసారు అందరూ వచ్చేసారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పటాస్. ఓకే ఫస్ట్ టాపిక్ ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఎలాంటి అడ్వైజ్లు ఇస్తుంటారు? ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేయి. రవి లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది అనుకో, రవి శ్రీముఖి కాకపోతే అనసూయ కాకపోతే రేష్మి, ఎవరు లేకపోతే మన పని ఉన్నాడు కదా. ఏమన్నా సలహానా ఇది? ఓకే ఈ వీళ్ళు కాదు కానీ మా స్టూడెంట్స్ ఇస్తారు ఫెంటాస్టిక్ ఆన్సర్స్. చూడండి, జీవితం ఇంతటితో ఆగిపోలేదు, ఇంకా ఉంది. ఇంకా ఇంకా నెక్స్ట్ ఇంకా నేను ముందే చెప్పాను కదరా ఇది పెద్ద కంచు అని. నేను ముందే చెప్పాను రా దాంతో తిరగద్దని. పోయినావు జర్రినావు జూరినావు కదా. రైట్, వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకా ఇంకా కామెడీగా ఆలోచించండి. ఆ గొట్టం కాకపోతే ఇంకో గొట్టంగాడు. దేశంలో ఎంతమంది గొట్టంగాడు లేరు. ఆ గొట్టంగాడు కాకపోతే ఇంకో గొట్టంగాడు. ఈ సలహా నీకు రీసెంట్ గా ఎవడో ఇచ్చినట్టుంది. వీళ్ళు గొట్టాలు కూడా మేము మగాలని ముద్దుగా గొట్టంగాళ్ళు అని అంటాం. నెక్స్ట్, వాడిపోతే వీడు, వీడిపోతే ఇంకోడు, అలా అని చేయకుండా వదిలేస్తామా? అక్క జీరో సైజ్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావే నాకు కూడా చెప్పరాదు. తినకుండా. మనకే కష్టంగా లేదు డైటింగ్ చేస్తుంది తిన్నాక. ఇంకెవరైనా? లవ్ ఒక కొవ్వు లాంటిది, చేస్తే కరిగిపోతారు. ఇదే ఇప్పుడు నువ్వు లార్డ్ కృష్ణ అనుకో, మేమిద్దరం నీ ఉపదేశాలు వింటున్నాం. ఎలా చెప్తాను ఎట్లా చెయ్యి. చూడు భక్త, లవ్ ఒక కొవ్వు లాంటిది, చేస్తే కరిగిపోతారు. మరి ఏం చేయమంటారు స్వామి? బుద్ధిగా చదువుకోండి, పేరెంట్స్ చెప్పింది వినండి. కానీ చదువు అవ్వలేదనే యాంకరింగ్ చేస్తున్నాం కదా. ఆ యాంకరింగ్ లోనే లవ్ లో పడ్డాం కదా స్వామి. ఓకే ఫెంటాస్టిక్. మరి సెకండ్ టాపిక్. సూపర్. ఇది మా ముగ్గురు కింగ్స్, నేను నువ్వు
దీని గురించి బోల్డ్ అంతా మాట్లాడుకోవచ్చు. ఏంటది? లా అండ్ ఆర్డర్ మన చేతిలో వస్తే ఎలాంటి రూల్స్ పెడతారు? నువ్వే నన్ను ఒకరోజు సీఎం నువ్వే ఏం చేస్తావు? లేడీ సీఎం లేచింది. గర్ల్స్ బయటికి వెళ్ళినప్పుడు ఇద్దరు పోలీస్ మ్యాన్ సెక్యూరిటీగా కావాలి. అంటే అమ్మా ఏడేడికి వెళ్తావు అమ్మా నువ్వు? కాలేజ్కి వెళ్ళినప్పుడు. ఓకే, దానికి మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారుగా? నేను అలాంటి దాన్ని కాదు. మరి ఎలాంటి దానివి? బుద్ధిగా చదువుకునేదాన్ని. ఇది పటాస్ పంచ్ అంటే. సరే, మా తొక్కలో రవిగాడు ఎలాంటి చేంజ్లు తెస్తాడు? ఒకవేళ లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉందనుకో. పవర్ స్టార్ ప్రభాస్ అండ్ మహేష్ బాబు సినిమా రిలీజ్ రోజు నేషనల్ హాలిడే. డంక్ అండ్ డ్రైవ్ లో నన్ను పట్టుకుంటే నాకు ఉల్టా 1000 రూపాయలు ఇచ్చి ఇంకో బార్కి పంపించాలి. ఇంకా అమ్మాయిలు మీకు ఎలాంటివి కావాలి? అబ్బాయిలకి వైన్ షాప్స్ ఉన్నట్టు అమ్మాయిలకు కూడా వైన్ షాప్స్ ఉండాలి. అమ్మా వైన్ షాప్ లో మన అందరం అమ్మా, కానీ మీరు వెళ్ళరు, మమ్మల్ని పంపిస్తారు, మాకు తెలియదా? ఇంకా ఎగ్జామ్ రాసేటప్పుడు కాపీ కొట్టడానికి ఛాన్స్ ఇవ్వాలి. ఇంకా ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్? ఎగ్జామ్ రాయకపోయినా కానీ పాస్ చేయించాలి. ఆ మొహంలో ఏదో కాన్ఫిడెన్స్ చూడు. ఇంకా గర్ల్స్ మ్యారేజ్ లిమిట్ 18 కదా, అది రెడ్యూస్ చేసి 15 చేశారు. నీకు మరి అంత తొందర ఉందమ్మా? ఏం జరుగుతుంది రవి? మనకు మాత్రం మగాళ్ళకు మాత్రం 30 వరకు పెళ్లి చేసుకోవద్దని రూల్ రావాలి. కానీ నిజంగా ఒక రూల్ రావాలండి. ఆడవాళ్ళని వేధిస్తే, ఆడవాళ్ళ మీద ఏదైనా హత్యా ప్రయత్నం జరిగితే వాడిని అక్కడికక్కడ రోడ్డు మీద ఉరి తీయాలి. మా అవినాష్ మళ్ళీ యాజ్ యూజువల్ ముక్కు మీద డిపెండ్ అయ్యి వస్తున్నాడు. గట్టిగా చెప్పట్లు ముక్కు అవినాష్ కి. ఒక ట్రైన్, దాని ట్రైన్ ఫీలింగ్స్ ఉంటే అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది? మార్నింగ్ 6 o'clock ప్లాట్ఫామ్ కి వచ్చిన ట్రైన్, దాని ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఎక్స్ప్రెషన్ చలికాలంగా చలిస్తుంది. కాదు, వెనకాల నుంచి బొగ్గు మంటలు వేస్తారు, అందుకే. 100 మంది వచ్చి ఎక్కినప్పుడు దాని ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇంకో 200 మంది వచ్చారు, ఇంకో 1000 మంది వచ్చారు, అందరూ వచ్చేసారు. అక్కడ నుంచి పటాస్ ప్రకాష్ అప్పారావు వస్తున్నారు. అరే మీరు ఎక్కే ట్రైన్ కాదు రే, వెళ్ళండి రే, అరే రే దండం పెడతారు రే, రే స్టేషన్ మాస్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అరే వాళ్ళు వస్తున్నారు. ట్రైన్ లోపల ఎంటర్ అయిన తర్వాత వాష్ బేసిన్ ఉంటుంది, మిర్రర్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది. ఒక అమ్మాయి కింద ఉంది, ఫ్యాన్ కింద. అమ్మాయికి గాలి ఇస్తుంది, ఎలా ఇస్తుందంటే అమ్మాయి వెళ్ళిపోయింది, అబ్బాయి వచ్చాడు. అమ్మాయి వచ్చినప్పుడు వాష్ బేసిన్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఉమ్మే 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 అన్న తర్వాత అప్పర వచ్చాడు. వీడేంటిలో వచ్చాడు, నీకు అవసరం, నువ్వు మొహం కడుక్కోకుండా అలా ఉంటారు రే దరిద్రుడా, వద్దురా బాబాయ్ అని నోట్లో చేసుకున్నాడు. అనగా రే వద్దురా రే, దండం పెడతారా బాబు. అప్పరా అంటే అదే మన బస్ లో, మీరు కాలేజ్ లో బస్ లో జర్నీ చేస్తుంటారు. కొన్ని కాలేజ్ బస్సు ఎలా ఉంటాయంటే మామూలుగా బస్సు ఇలా షేప్ ఉంటుంది, కొన్ని కాలేజ్ బస్సు ఇలా ఉంటాయి. ఎందుకు చెప్పండి? అబ్బాయిలు ఫుడ్ బోర్డింగ్ చేసి 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 దాని నడి మొత్తం వంగిపోయింది. ఫ్రెష్ గా వచ్చేసింది బస్సు. డ్రైవర్ వచ్చాడు, కండక్టర్ వచ్చాడు. కండక్టర్ ఏం చేస్తారంటే మామూలుగా ఉన్నాడు, ఓ విజిల్ పెట్టుకోవచ్చు కదా, దాన్ని ఇది ఉంటుంది కదా బ్యాక్, అప్పుడు దాని ఎక్స్ప్లెయిన్ ఉంటుంది. రోజు నా ముడ్డి మీద కొడుతున్నాడు. అబ్బాయిలు ఫుడ్ బోర్డింగ్ చేస్తారు, మెట్లు ఎక్స్ప్లెయిన్ ఉంటుంటే
మెట్టిలా ఉంటాయి. ఫస్ట్ ఒక 2 నిల్చుంటారు, రిలాక్స్. ఒక 3 నిల్చున్నారు, రిలాక్స్. 10 మంది వచ్చారు, రిలాక్స్. 20 మంది వచ్చారు. ఇది రోడ్ కదా, రోడ్ బస్ మధ్యలో రాడ్స్ ఉంటాయి అన్నమాట. మధ్యలో ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి వచ్చి ఇలా పట్టుకోమని రాడ్ ఫీలింగ్. సడన్ బ్రేక్ వేసిన తర్వాత అమ్మాయి, అప్పుడు రాడు. సూపర్. మరి మా ముక్కు అవినాష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? క్రికెట్ ఆడేటప్పుడు చీర్ గర్ల్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఆ రోజు క్రికెట్ ఆడడానికి చీర్ గర్ల్స్ రాలేదు. చీర్ గర్ల్స్ రాకుంటే మన అప్పారావు గారిని, రచ్చరవిని గెటప్ సీన్ పెట్టారు అక్కడ. వాళ్ళు ఎలా అంటే ఫస్ట్ అప్పారావు వచ్చారు. మన గెటప్ సీన్ వచ్చాడు. మన యువరాజు 6 బాల్ 6 కొట్టాడు, 6 కొట్టాడు. అప్పుడు ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఒక ముగ్గురి ఒక్కరి మన రామ్ ప్రసాద్ మళ్ళీ రవిని టార్గెట్ చేస్తూ వచ్చేస్తున్నాడు. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఆట రామ్ ప్రసాద్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఏ కాలేజ్? అందరూ హ్యాపీనా? హ్యాపీ. ఏదా అందరూ నవ్వుతున్నా, నువ్వేరా డల్గున్నావు? అదేం లేదన్న. ఏం లేదేంట్రా, సేమేరా డల్గున్నాను. నీ ఫేస్ చూసి తెలిసిపోతుంది రా. ఏమైందిరా డల్గున్నావు? ఏం కాలేదన్న, ఫైన్ కట్టినంట. ఏదైంది? ఏనా పర్సనల్ ప్రాబ్లం? లవర్ బ్రేకప్ చెప్పిందన్న. లవ్ బ్రేకప్ అయిపోయిందా? ఇంతదానికేనా? లవ్ బ్రేకప్ అయిపోతే హ్యాపీ పార్టీ చేసుకోవాలి కానీ మరి రవిగాళ్ళకి ఎలా ఉంటావేంట్రా? ఎందుకు ఈ ప్రాబ్లం? నేను గొడవ అయిందా? ఏం లేదన్న. ఏనా గిఫ్ట్లు ఏమైనా ఇవ్వలేదని చెప్పి ఏమైనా ఆర్గ్యుమెంట్ చేసిందా? ఎవరు లేని టైం చూసి అమ్మాయిని ఏం చేసావా? ఏం చేయలేదా? చేయలేదు. ఏం చేయలేదు అస్సలేం. అందుకే వదిలేసి ఉండదు, ఏం చేయలేదని. మనోడు ఎప్పుడు ఫెస్టివల్ అయినా అమ్మాయి ఇంటికి వెళ్తుంటాడట. మొన్న ఉగాదికి వెళ్ళాడట. వెళ్ళి నాకు కొంచెం ఉగాది పచ్చడి పెట్టవా అన్నాడట. సరే అమ్మాయి పండగ వచ్చిందని చెప్పి ఉగాది పచ్చడి పెట్టిందట. అలాగే వినాయక చవితికి వెళ్ళాడట. వినాయక చవితికి వెళ్తే ఉండ్రాలు పెట్టిందట. సరే బాగానే ఉందట. అలాగే రాఖీ పండుగకి రాఖీ కట్టమన్నాడట. సో లవ్ గురించి తీసుకుందాం అంటే ముందుగా లవ్ గురి ఎవరంటే మా రవి అండి. రవికి ఎంత ఒకసారి దండం పెట్టుకుంటే లవ్ లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అది ఎలా ట్రాప్ చేయాలి, అమ్మాయిల దగ్గర ఎంత ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలో రవిని చూసి నేర్చుకున్నానండి. ఏం మాడుతున్నావురా? ఏం మాడుతున్నావుట్రా? నీ స్టోరీ చెప్తాను వినండి. ఇప్పుడు రవికి గర్ల్ ఫ్రెండ్ ఉందండి, తన పేరు దివ్య. సో అమ్మాయి బర్త్డే అయింది. అమ్మాయి ఫోన్ చేసి, రవి ఏంటి రవి నువ్వు నా బర్త్డే రోజు ఇంకా రాపడం అంటే, వస్తున్నాను డార్లింగ్, నీకు బర్త్డే కదా డైమండ్ రింగ్ తేవాలి, నీకు బొకే తేవాలి, నీకు గిఫ్ట్ కొనాలి. పార్క్ లో వెయిట్ చేస్తుంది. 1 hour అయింది, 2 hours అయింది రాలేదు. సరే బయలుదేరి వచ్చాడు. ఏమి ఎంత లేట్ అంటే ఏం చేస్తాం, వచ్చిన దానిలో ఫుల్ ట్రాఫిక్ జామ్, సిగ్నల్ పడిపోయింది. అక్కడి నుంచి పంజాగుట్టలో సిగ్నల్, మళ్ళీ అక్కడి నుంచి వెళ్తుంటే దారిలో ఒక యాక్సిడెంట్ అయింది. వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేశా. వాడిని హాస్పిటల్ జాయిన్ చేసి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంటే దారిలో పెద్ద గొడవ అవుతుంది ఫంక్షన్ హాల్లో. సరే ఏంటో గొడవ చేసి గొడవ సెట్ చేసి వచ్చేసరికి ఇంత టైం పట్టింది. సరే అన్నీ ఓకే కదా, అన్నీ ఓకే, ఎందుకు గిఫ్ట్ ఏది అని అడిగింది. అంటే వస్తున్న దారిలో సిగ్నల్ ఉంది కదా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర, ఓ చిన్న అమ్మాయి వచ్చి రవి రూపాయి ఇవ్వని అడిగింది. అప్పుడు అమ్మాయి అడిగింది నీ పేరు ఏం పేరు అని. ఆ అమ్మాయి పేరు దివ్య, సేమ్ నీ పేరే పెట్టుకుంది. అందుకనే జాలేసి నీకు తెచ్చిన గిఫ్ట్ అమ్మాయికి ఇస్తాను. అవునా, మరి బొకే ఏది? నీకు కింద చెప్పే కదా దారిలో యాక్సిడెంట్ అయిందని. అండ్ యాక్సిడెంట్ అయిన హాస్పిటల్లో జాయిన్ చేశాను. వాళ్ళ ఆవిడ పేరు కూడా దివ్య అనట. ఆవిడ దివ్య 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 అని కలుస్తుంటే ఆ బొకే గెట్ వెల్ సూన్ అని చెప్పి నువ్వు ఇచ్చాను, ఇచ్చేసా. సర్లే కానీ రింగ్ ఏమైంది?
అక్కడి నుంచి వస్తుందో గొడవ అని చెప్పాను కదా ఫంక్షన్ హాల్లో. అక్కడ ఒక అమ్మాయి అబ్బాయి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యని చెప్పి రింగ్ లేదని గొడవ ఆడుకుంటున్నారు. ఆ రింగ్ పట్టుకు వాళ్ళకి ఇచ్చేసా. అమ్మాయి పేరు కూడా దివ్యే. సరే పెళ్లి విషయం వచ్చేసరికి ఆ అమ్మాయి వచ్చింది. రవి చెప్పు దివ్య. అదే ఇంట్లో మ్యారేజ్ అది అంటున్నారు, ఎప్పుడు చేసుకుంటాను అన్నాడు. మ్యారేజా? చేసుకుందాం దివ్య, చేసుకుందాం. ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నావు? ఇంట్లో 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన నాన్న, ఇంట్లో చెల్లి ఇంకా పెళ్లి కాలే, కనిపించిన అందరినీ గోకేస్తుంది. మనకి వద్దు, పదా నీకు పెళ్లి కదా కావాలి, పద పెళ్లి చేసుకుంటాం. వద్దురా బాబు ఇప్పుడేం పెళ్లి వద్దు, నీ ప్రాబ్లమ్స్ అని అయిపోయి చేసుకుంటాను. ఇలాగ ఎమోషన్ తప్పించుకుంటారండి, అక్కడ ఏం ఉండదు. పాము చావకూడదు, కర్ర ఎరగకూడదు అంటారు కదా. మనోడు చేసుకునేవాడు, అమ్మాయిని కూడా చేసుకునేవాడు. ఆ అమ్మాయి వస్తుంది, రవి ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారు, మరి ఇంత ఏజ్ వచ్చింది కదా, మరి ఇంక నేను చేసుకుందాం అనుకుంటున్నాను, ఏమంటావు నువ్వు అలాగే చేసుకోరు కదా. చేసుకో దివ్య, నువ్వు చేసుకో, ఏం పర్లేదు. నువ్వు చేసుకున్న తర్వాత నేను ఊరేసుకుంటాను. అక్కడ ఊరేసుకున్నప్పుడు ఒక్కసారి లాస్ట్ లో అప్పుడు వచ్చి ఒకసారి చూసి వెళ్ళిపో, చాలు. సో ఫైనల్ గా వచ్చేసరికి ఇంకా 30 years 50 years వచ్చానండి. మళ్ళీ అమ్మాయి వచ్చింది, రవి నాకు 50 సంవత్సరాలు వచ్చాయి, నన్ను పెళ్లి చేసుకుంటావా రవి? ఓసి నీ ముసలిదాన్ని ఇంకా చేసుకోలేదా, నేను ఎప్పుడో చేసుకున్నానే. మరి మా ఆటో రామ్ ప్రసాద్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి తిన్న తర్వాత బిల్ పే చేసేటప్పుడు ఫ్రెండ్స్ చేసే డ్రామాలు ఏంటి? చాలా రోజులు కలిసాం కదా. నేను పాటిస్తాను. లేదు నేను పాటిస్తాను సార్. నేను పాటిస్తున్నా. నేను ఇస్తాను. బేరర్ వచ్చాడు, ముందు ఆర్డర్ ఇచ్చాను. 150 ఉంది నా దగ్గర. 70 రూపాయలు ఇక్కడ. నేను పరిస్థితి. ఎస్ సార్, వాట్ ఈస్ యువర్ ఆర్డర్ సార్? 3 చికెన్ బిర్యానీ, 5 వెజ్ బిర్యానీ. ఈ 3 అన్ని క్యాన్సిల్ చేసేయండి, కొత్త ఆర్డర్ చెప్తాను మళ్ళీ. ఓకే సార్. చికెన్ 65, చికెన్ లాలీపాప్, చికెన్ పాప్కార్న్, మటన్ 45 అండ్ 25. వరే లాస్ట్ లో ఐస్ క్రీమ్. సార్ ఫుడ్ ఇస్ రెడీ. నువ్వు తినవు కదరా, నువ్వు తినవుగా. అబ్బా ఎన్ని రోజులైంది అలా కలిసి తిని అందరం. ఒక్క నిమిషం, నా దగ్గర పిన్ ఉంది. సార్ దిస్ ఇస్ బిల్ సార్. హలో ఏంట్రా? వచ్చేస్తున్నా, 10 minutes లో వచ్చేస్తున్నా. ఏం లేదు మా ఫ్రెండ్. హలో బిల్ ఓకే. బాత్రూమ్ రావాలా? అయ్యా ఓకే 1 2 2 వస్తాను. ఓకే రైట్ ఓకే. సార్ ఇప్పుడు మీ హోటల్లో బిల్ కట్టకపోతే ఏం చేస్తారు సార్? ఏం లేదండి, ఉన్న మరుగుదొడ్లన్నీ కడిగిస్తాం. అంతే. మొత్తం రఫ్ గా ఎన్ని మరుగుదొడ్లు ఉంటాయి సార్ మనకి? 8 bathrooms. 8 బాత్రూమ్స్ రఫ్ గా కడడానికి ఎంత పడుతుంది సార్? 8 బాత్రూమ్ కట్టడానికి మినిమం 2 days. మినిమం 2 days. సరే 2 days నేను కడిగి వెళ్ళిపోతాను సార్. పెళ్లిలో పలకరింపులు అప్పగింతలు ఎలా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు ఫిడేల్ ఫనీ. రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నాన్నిటమే. పెళ్లికి వెళ్ళి ఏం చేస్తుంటారు మీరు? పెళ్లి కొడుకు వాళ్ళ తమ్మునికి లైన్ వేయనికి వెళ్తారు. ఇంకా పెళ్లి కొడుకుని సెట్ చేసుకోవడానికి. పెళ్లిలో ఎవరెవరు ఉంటారు? పెళ్లిలో వడ్డే నవీను, తన ఏం పేర్రా? మహేశ్వరి. సరే డైరెక్ట్ పెళ్లిలోకి వెళ్దాం. పెళ్లి అనంలో ఎట్లుంటది అంటే కృష్ణవంశీ సెట్ చేస్తారు, ఎట్లుంటది అట్లుంటది. అందరు బాబాయిలు పిన్నులు చెల్లు అందరూ ఉంటారు కదా. ఇక్కడ కూడా అంతే, ఎంత ప్రేమ వాళ్ళకి పోస్తా పోతారు ఇట్లా. వదిన ఎట్లుండే, బాగున్నావానే, అబ్బా భలేగున్నా వదిన, ఎన్ని రోజులు అయిపోయిందో, ఎన్ని పైన పుట్టారా లోన్లు ఉంటారా వదిన, ఎంత మంది. అబ్బా శారీ ఎంత అయిందే? సారీ ఇది 20,000. దీని మోకం కోటిలో ఉంటుంది, 20 రూపాయలు అయి ఉంటుంది. ఇక ఇదంతా అయిపోయింది. పలకరింపులు అయిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ పన్నీర్ చల్లుతారు అమ్మాయిలు. ఎంత స్టైల్గా ఉంటారంటే ఓణీలు కట్టుకొని కొంచెం లైట్ ఇట్లా ఎక్స్పోజింగ్ ఇచ్చుకుంటా ఇట్లుంటారు. ఈ పన్నీరు ఇట్లా పెట్టుకొని అబ్బా బాయ్స్ వస్తున్నారు, రెడీ చేసుకో బాయ్స్. అబ్బా ఇక బాయ్స్ వస్తే ఈ పన్నీర్ పట్టుకొని అబ్బా అబ్బా. ఇక ముసలోళ్ళు వస్తారు. ముసలోళ్ళు ఎట్టుంటారు అంటే ఓ పిల్ల చల్లవానే, ఓ 4 గంటలకు చల్లుతుంది ఇది, మనకెంత చల్లుతుంది అరే చల్ల. తర్వాత ఎక్కడికి వెళ్తాం? మనం భోజనాలకు వెళ్తామండి. బఫే సిస్టమ్ ఎట్లుంటది అంటే
అక్కడెక్కడో లైన్ ఉంటుంది, అక్కడ ఎవడు పోయినా అడుక్కునేవాడు అవుతాడు. కోడీశ్వరుడు అని ఎవడో ఇట్లా పట్టుకుని అమ్మా అమ్మా ఇక వడ్డించినోడు వాడేది పెద్ద పైలు అన్నట్టు వీడేడు అడుక్కునేవాడు లాగా నడు సరే. ఈ ప్లేట్ పట్టుకొని మంచినీళ్ళు పోవాలి. ఆ మంచినీళ్ళు ఎక్కడున్నా తెలియదు వీడికి. ప్లేట్ పట్టుకొని అడుక్కున్నాడు. సార్ వాటర్ సార్ వాటర్ ఎక్కడ ఇక వాటర్ ఇట్లా పట్టుకోవాలి. ఈ చెత్త ఇదేమో ఎంగిల్ చెయ్యి, ఇదేమో ఇది ఎట్లా పట్టుకుంటాడు? కట్ చేసి ఈ చేయి పట్టుకొని తాగేసి చూసిందా ఈ గ్లాస్ కింద పెడతాడు, దాని మీద సపోర్ట్ పెట్టి ఇట్లా పెట్టుకుంటాడు. ఐడియా ఇచ్చాను మీకు, ఇట్లా తినండి. ఇవన్నీ కాదండి, లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది. అప్పగింతలు ఎట్లుంటాయంటే, మొన్న ఒక పెళ్లికి పోయినా, పెళ్లి కొడుకు సచ్చిందో పెళ్లి కూతురు సచ్చిందో అనుకున్నా, అప్పుడే పోతాడు అమ్మంటుంది. ఫస్ట్ అమ్మ ఎడుతుంది, ఎట్లా బిడ్డ ఎంత మంచిగుంటున్నాను బిడ్డ, చిన్నప్పటి నుంచి బిడ్డకి ఏం తింటో రాదు, బిడ్డ చిన్నప్పుడు అన్నం తినదు, నేను కుక్కి 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 పెట్టాను. సరే అని వెళ్దామని తీసుకుపోతుంటాడు పెళ్లి కొడుకు. మళ్ళీ వెళ్తుంది, డాడీ డాడీ సైలెంట్ గా డాడీ ఏమేడొక డాడీ, మళ్ళీ రేపు వచ్చేట్టుగా ఏడు ప్లేట్ జలుబు చేసిన మొత్తం. అయిపోయింది, అప్పగింతలు అయిపోయినాయి. అన్న వస్తాడు, అన్న వచ్చేసి పోతున్నావు అమ్మ బా జరా ఇదిగో మా చెల్లెంటే నాకు పానం, ఇంతవరకు నేను చేయలే, మా అమ్మ చేయలే, మా నాన్న చేయలే, నువ్వు చేయతే చేతులు ఎరగొడతా. ఇవన్నీ అయిపోయింది. కారులో అందరికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఊరి పొరిమేరల్లో ఒకడు చూస్తున్నాడు, ఎవడీడు బాయ్ ఫ్రెండ్ గాడు. ఆడు వీడు చూస్తానని వాడు కూడా పెళ్లి కూడా చూస్తున్నా బాయ్. ఓకే, మరి మా ఫిడేల్ ఫనికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ ఎలా తింటారు? ఇక ఫస్ట్ పుల్ ఐస్ క్రీమ్ ఎట్లా తింటారు? వాడు ఇక ఈ రౌండ్ ఐస్ క్రీమ్ ఉంటుంది, దాన్ని నోట్లో పెట్టుకొని ఒకసారి తిండ కింద పడుతుంది. ఈడు పోనిస్తాడా? ఇలా కప్ ఐస్ క్రీమ్ ఇస్తే ఎట్లా తింటారు? ఇది తీస్తారు, కవర్ తీసి పడేస్తారా? వీడు మొదలు పెడతాడు, ఫస్ట్ ఒక ఏళ్ళు పెడతాడు. పోడా కారుతాంది కారుతాంది కారుతాంది. బాబు ఆ కాలు మీద పడిపోయింది, కాలు మీద. అబ్బని అదే 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 ఫన్నీగా నాకు ఐస్ క్రీమ్ చిన్న అదే ఐస్ క్రీమ్ ఎంత పుల్లగత్తాంది. పుల్లగొచ్చందా? పుల్లగా ఉప్పు పత్తాంది. ఒక్క నిమిషం ఆడు తిరుగు. ఐస్ క్రీమ్ కాదు, నా చీవి అంటుంది. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. ఓకే, మరి ఈ రోజు బెస్ట్ ఆన్సర్ ఇచ్చింది ఎవరో కాదు, గొట్టం ఆన్సర్ ఇచ్చిన శ్రావణి. లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు
ఎలాంటి అడ్వైజ్లు ఇస్తుంటారు? ఆ గొట్టం కాకపోతే ఇంకో గొట్టం గారు. దేశంలో ఎంతమంది గొట్టంగా లేరు. ఓకే, మళ్ళీ రేపు కలుద్దాం. ఇది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో పటాస్. ఒక బస్ లో ఎరుపప్పు కొత్తగా ఎక్కాడు. ఆ కండక్టర్ ఆ ఎరుపప్పు అనమాట, కండక్టర్ నేను. టికెట్ లేదండి, నా దగ్గర తీసుకో. టికెట్ తీసుకో బాబు. వద్దండి. వద్దంటే టికెట్ తీసుకోవాలి. వద్దొద్దు. ఎందుకు తీసుకో? మా నాన్నగారు పరిచయం లేని దగ్గర ఏం తీసుకొద్దారండి. లోకల్లో ఏమన్నారండి? అందాన్ని చూడమని చెప్పారు. 1 సెకండ్ చూసొస్తా. చూడాల్సింది అందాన్ని దూరం నుంచి. నువ్వు వెళ్ళిపో. పంజాబ్ హోటల్ చూడు. అబ్బాయిలను తాగితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అదే అమ్మాయిలు తాగితే వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉంటది? సుచి ఏ నాకు ఎక్కేసింది. మనం మగపిల్లలం కాదు, ఆడపిల్లలం కదా. ఓకే ఓకే, మనం కూడా చేంజ్ చేద్దాం. నాకు ఎక్కేసాడు. ఏనానా ఇందాక నుంచి నాతో మాట్లాడకుండా ఒకటే నొత్తుతాను పలకని పట్టుకొని. సెల్ ఫోన్ లో ఫేస్బుక్ చూస్తున్నా. నాకు పని చేయన్నా. అయితే వెంటనే నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చినావు అనుకుని కోళ్ళ పాము పెట్టుకుంటానా? రెస్పెక్ట్ ఏంది రా? దండం పెడతా. రిక్వెస్ట్ పెడితే నువ్వు కన్ఫర్మ్ చేస్తా, అంతే కదా? నేను కోళ్ళ పాము పెట్టుకుంటానా?